వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. వాళ్ళ వీడియోలో నేను చేస్తున్నా ఏమని చూస్తున్నారు. మా తమ్ముడికి ఇప్పుడు బిర్యానీ చేయబోతుందంట, అది కూడా ఇంట్లో ఎవ్వరికి తెలియదు. సో ఇప్పుడు చూసేద్దాం ఎట్లా చేస్తుంది. మమ్మీ అయితే ఓకే చెప్పిందంట, అందుకనే చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎట్లా చేస్తాడో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ గో. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, అవి నీకు ఎప్పుడు నేర్చుకున్నావు ఉల్లిపాయలు కట్ చేయడం? ఇట్లా ఇక కత్తి ఉంది, అంత పెద్ద పెద్ద కట్ చేస్తారు అవి దేశంలో ఎవడైనా? చూసిరా గైస్ ఎంత పెద్దగా కట్ చేస్తున్నారు. ఈ ఉల్లిపాయ దేశంలో ఎవడు ఇట్లా పోయాడు అసలు, కనీసం ముక్కలు కూడా అవ్వట్లా. ఏందిరా ఇది? అరే అది బిర్యానీ ఇంకేమన్నా మమ్మల్ని ఏదో చేద్దామని ప్లాన్ చేసినావు కదా. అయితే టమాటా కట్ చేస్తుంది. అవి బిర్యానీ టమాటా వేస్తారు అవి. సో టమాటా అయితే కట్ చేస్తున్నాడు పేస్ట్ పట్టడానికి అంట. ఇదైతే ఆల్రెడీ పొద్దున సమోసాలు చేస్తే అంట్లు గడగలేక చచ్చిపోయిన. అవి నువ్వు చెయ్యో పెట్టావు, ఇవన్నీ అయితే నువ్వే చేయాలి చెప్తున్నా. సో కట్ చేసినాక చూసారు కదా మా హడావిడి. సో నెక్స్ట్ వచ్చేసి గుడ్లు పొయ్యి మీద పెట్టేసి నెక్స్ట్ రైస్ నానబెట్టేసామండి. పెట్టేసిన తర్వాత ఉల్లిపాయ టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవి తీసుకొని కొంచెం కడాయిలో వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. తీసుకున్న తర్వాత మా తమ్ముడు ఒక్కడే చేస్తుండే కదా అని నేను కూడా ఇంకా రంగంలోకి దిగాను అనమాట, కెమెరా సెట్ చేసేసి. సో నేను ఫ్రై చేసిన, మా తమ్ముడు మసాలాలు అవి తీసుకురావడానికి అని వెళ్ళాడు. సో వాడు వస్తే మొత్తం హడావిడి చేస్తాడు నేను చేస్తున్నాను తెలిసి. సో అవి అయిపోయిన తర్వాత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈలోపు మా తమ్ముడు వచ్చేసి మొత్తం లొల్లు చేస్తున్నాడు. సో ఆయిల్ ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆయిల్ కూడా తీసేసాడు దాంట్లోకి నుంచి, నేను తీసిన దాంట్లో. తర్వాత నన్ను గుడ్లు చేయమన్నాడు, అవి ఒలుస్తున్నాను నేనైతే. అతనైతే పచ్చిమిర్చీలు టమాటాలు అవి కోసుకుంటున్నాడు ఏమేమి కావాలో. అవి తీసుకొని అయితే ఇప్పుడు వచ్చేసి మేము మిక్సీ పట్టాలి. ఆ పచ్చి ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటాలు వేయించుకున్నాం కదా, అది మిక్సీ పట్టాలి. మిక్సీ మంచిగా పట్టాలండి, కచ్చా పచ్చాగా కాకుండా మంచిగా పట్టాలి. బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అంత చలిలో వేడిగా చేస్తున్నాం. సో ఇట్లా కచ్చపచ్చ కాకుండా సాఫ్ట్ గా పట్టండి, మంచిగా వస్తుందంట. నేను కూడా విన్నాను, అందులోనే ఫోన్ లోనే చూసాను నేను కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మంచి కడాయి తీసుకోండి. అంటే మంచి కడాయి అంటే ఇందాక ఫ్రై చేసాం కదా ఉల్లిపాయ టమాటాలు, అది పడేయకుండా ఉంచితే దాంట్లోని పసుపు ఉప్పు కారం వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత దాంట్లోకి ఎగ్స్ తీసుకోండి, ఎందుకంటే చాలా మంచిగా ఫ్రై అవుతాయంట మమ్మీ చెప్పింది. సో ఇలానే గుడ్డు 3 తీసుకున్నాం కదా మా ముగ్గురికి, అందుకని 3 తీసుకొని ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. అసలైతే మేము కట్ చేసుకోలేదు, ఇంకా మాకు వీలు అవ్వలేదు కాబట్టి మీరు కావాలంటే కట్ చేసుకోండి. సో నెక్స్ట్ కట్ చేసి తర్వాత ఫ్రై చేస్తే ఇలా ఫ్రై అవ్వాలండి. చేసిన తర్వాత అసలైన రెసిపీ స్టార్ట్. అసలేంది ఇప్పుడు స్టార్ట్ అయిందండి, అసలైన యుద్ధం ఏంటంటే ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేయాలి. సో దానికోసం మేమైతే ఫస్ట్ అసలు రాదు మాకైతే, సో ట్రై చేస్తున్నాం ఏదో. దాంట్లో కొంచెం నెయ్యి తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం, టేస్ట్ మంచిగా వస్తుంది అని ఏదైనా కూడా. సో కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకున్నామండి. సో పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు తీసుకున్నాం. ఉల్లిపాయలు తెలిసిందే కదా మీకు, మంచిగా డార్క్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రైగా మంచిగా డార్క్ కలర్ వచ్చేదాకా మేము తిప్పుతానే ఉన్నాం, అది అప్పటికి అయితలేదు. హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇంకా అప్పటిదాకా చేసేసిన తర్వాత, అది చేసిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అండి, మీకు అది చూపించలేదు, మర్చిపోయాం, సారీ. మేము ఫస్ట్ టైం కదా తీయడం. సో అది పేస్ట్ మనం పట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటాది, సో ఆ పేస్ట్ దాంట్లో వేసేసేయాలి. ఆల్రెడీ వేయించిన ఉల్లిపాయల్లో కొద్దిగా తీసుకోవాలండి, దాంట్లో నుంచి కొన్ని ఉల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరిగేసి మంచిగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత మంచిగా తిప్పిన తర్వాత ఇలా అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు తర్వాత కొంచెం కారం తీసుకోవాలి. కొంచెం మంచిగానే తీసుకోవాలి, మీకు ఎంత కావాలో అంత. సో మేమైతే 2 స్పూన్స్ వేసాం సరిపోతుంది అని. సో ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా మంచి టేస్ట్ వస్తుందని చెప్పింది మమ్మీ, అందుకే గరం మసాలా వేసుకున్నాం. సో గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసాము. ధనియాల పొడి వేసిన తర్వాత మంచిగా తిప్పండి, మంచిగా ఫ్రై చేయండి. ఇలా అయిన తర్వాత కాసేపు మూత పెట్టేసి అలా ఉంచాలంట. సో మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఫ్రై చేసి చూస్తే ఇలా డార్క్ కలర్ రావాలండి.
డార్క్ కలర్ వచ్చేదాకా తిప్పుతానే ఉన్నాం మేమైతే. మస్తు రిస్క్ అయింది, కాకపోతే టేస్ట్ వాసన మాత్రం మస్తు వస్తుంది, టేస్ట్ ఇంకా బాగుంది. సో ఇంకా ఫ్రై చేస్తూనే ఉన్నాం. సో అది అయిపోయిన తర్వాత అయితే మా తమ్ముడు బియ్యం కడుగుతున్నాడు, నేను ఇలా తిప్పుతుంటే. సో అంటే అవి కడిగి తీసి నానబెట్టింది ఉన్నాయి కదా, అవి తీసి ఇప్పుడు దాంట్లో వేస్తున్నాడు. ఇలా ఇలా మీకు వచ్చినట్టు వేయండి, మాకైతే రాదు, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మొత్తం ఏదేదో చేస్తున్నాం. సో మొత్తం ఫ్రై వేసిన తర్వాత ఇట్లా తక్కువ బియ్యమే తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేయడం. సో మొత్తం ఇట్లా తీసుకొని తిప్పేయండి. తిప్పేసిన తర్వాత సో ఒక్క గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ లాగా పోసుకున్నాం మేము. సో మేము ఒక 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి బియ్యం 4 గ్లాసెస్ వాటర్ పోసేసాం. పోసేసి మంచిగా తిప్పిన తర్వాత ఇంకా మూత పెట్టేసామండి. సో ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట. వేరే వాయిస్ ని అవాయిడ్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడైతే సైలెంట్ గా కూర్చున్నాం మేమైతే, ఎందుకంటే కుక్ అవుతుంది అది. ఇదిగోండి ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాం మేము మా తమ్ముడు. సో అదైతే అక్కడ కుక్ అవుతుంది. సో ఓకే, మంచిగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. మరి బిర్యానీ అయిన తర్వాత ఎట్లుంటుందో. సో అది కుక్ అవుతుంది, కుక్ అయిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుందో. సో అన్నం అయితే 50% ఉడికినట్టు అనిపించింది. సో 50% ఉడికింది కదా అని మనం ఫస్ట్ లో తీసుకున్న ఉల్లిపాయలని, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని ఇలా పైన జల్లేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ ని 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్స్ ని పైన వేసుకున్నామండి. పైన వేసుకున్న తర్వాత మీ దగ్గర గీ ఉంటే గీ వాడొచ్చు, వెన్న ఉంటే వెన్న వాడొచ్చు. మేమైతే గీ వేసుకున్నాం. గీ వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేసి కింద మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. సో మేము అలా పెట్టుకున్నాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే మాత్రం సూపర్ వచ్చిందండి బిర్యానీ మాత్రం. మాకైతే చాలా నచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.